తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వామి యేసురాజాన్ని వందనాలు స్తోత్రములయ్యా. పాటలందు క్రమమందు దేవుడు నడిపించుకున్న తండ్రి అయ్యా, ఇదిగోనైనా వాక్యంతో నీకు మాట్లాడమని తండ్రి అడుగుచు ఉన్నామయ్యా. ఈ వాక్యము తండ్రి ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, చెప్పేది నేను కాదు కానీ స్వామి నిలబడేది నీవు, మాట్లాడేది నేను అన్న తండ్రి. నీవు మాట్లాడేది అనేకమైన బిడ్డలతో తండ్రి యేసు ప్రభా నీకు స్తోత్రములు స్తుతులు నాయన. అయ్యా, ఈ వాక్యమే అయ్యా మా బాధలలో మాకు నెమ్మది కలుగజేసిందని కీర్తనాకారు 190 అధ్యాయములు అన్నట్లుగా ఈ యొక్క వాక్యము నాయన బాధలో ఉన్న వారికి నా తండ్రి విడుదల దయచేసి అయ్యా, సంతానం లేని వారికి సంతాన దీవెన దయచేసిన వారికి తోడై ఉంటామని నమ్ముతూ మమ్మల్ని నీకు అప్పగించుకుంటూ వాక్యంతో మాట్లాడమని వాక్యం అయ్యున్న యేసు నామమున నడిపించున్నాను పరమ తండ్రి. మరణాత దేవుని వాక్య భాగంలో సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి నా కుమారుడా నా ఉపదేశమును మరువము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మరి గైకొనుము, అవి నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖదుఖములకు గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిసి పోనీయకుము. వాటిని కంఠభూషణములుగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకును. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాద. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాద. ఎవరి కోసమో కోసమే జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాద. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరి మనందరితో చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనమంటున్నారు అన్నమాట దేవుడు. మరి ఆయన యొక్క ఉపదేశము అంటే ఆయన యొక్క ఆజ్ఞలను మనము మరవకూడదు. మరి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటని కూడా మనం ఏం చేయాలంటే మన యొక్క మనసులో నిలుపుకోవాలన్నమాట. వాటిని దేవుని యొక్క ఆజ్ఞలను మనము హృదయపూర్వకముగా వాటిని గైకొన్నప్పుడంట అవి దీర్ఘాయువును సుఖదుఖములతో గడుసు సంవత్సరములను శాంతిని మనకు కలుగజేస్తాయి అంటున్నారు అన్నమాట దేవుడు. దయను సత్యమును ఎన్నడూ కూడా నిన్ను విడిచిపోనీయకము. మరి వీటిని ఎట్లా ధరించుకోవాలంటే మనము వాటిని కంఠభూషణములుగా మనము ధరించుకోవాలి. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోమంటున్నారు దేవుడు. అప్పుడు దేవుని దృష్టి అందు, మానవుల దృష్టి అందు కూడా మనమంట దయ పొంది మంచివారమని అనిపించుకుంటాము అని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం. మరి ఇక్కడ దేవుడు దయందు మనుషుడు దయందు కూడా యేసుక్రీస్తు ప్రభు వర్ధిల్లినట్టుగా మరి దేవుని సన్నిధిలోకి వచ్చే మన అందరం కూడా ఎవరి దయందు వర్ధిల్లాలి? ముందు దేవుని యొక్క దయ, ఆయన యొక్క కృప మరి మన పైన ఉండాలి. అప్పుడు మనం కూడా ఎట్లా ఉంటామంట? మరి దీర్ఘాయువుతో కూడిన మరి సుఖ దుఃఖములతో కూడా మనము మరి ఈ లోకంలో మరి జీవించగలుగుతామని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకుంటున్నాం అన్నమాట. మరి తండ్రి తనకు ఇష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారినంట గద్దిస్తారంట దేవుడు. ఏమంటున్నారు ఇక్కడ? మనందరం
అందరినీ కూడా ప్రేమించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడంట. మరి మాటల్లో 4 అర్థాలు ఉంటాయి. మాటకు ఒక్కొక్క మాటకి 4 అర్థాలు ఉంటాయి కనుక దేవుడు ఇక్కడ ఏమంటాడు, మనల్ని ప్రేమించినప్పుడు మరి గద్దించడం ఎందుకంటే మరి దేవుడు మనం మంచి మార్గంలో నడవాలని, దేవుని యొక్క ఆజ్ఞల్లో మనం గైకొనచ్చు, ఆయన యొక్క ఆజ్ఞలందు మరి ఆయన యొక్క కట్టడాలను మనం విధులను గైకొనచ్చు, ధర్మశాస్త్రమందు ఆనందించు, మరి దివారాత్రములు కూడా మనం ధ్యానించాలని దేవుడు ఆశపడుచు ఉన్నాడు అన్నమాట. ఇక్కడ 4వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు, నీ హృదయము మరి పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. ఏమంటున్నారు దేవుడు ఇక్కడ, మరి పట్టుదలతో మరి దేవుని యొక్క మాటలు మనం పట్టుకోవాలంట. నా ఆజ్ఞలను గైకొని నిడల నీవు బ్రతుకుదువు. మరి జ్ఞానము సంపాదించుకును, బుద్ధి సంపాదించుకును. మరి దేవుడి సన్నిధిలోకి వచ్చే మరి మనం చెప్పుకునే మాటలు కాదు కానీ దేవుని వాక్యంలోనే అన్నీ రాసి ఉంటాయి. మరి మంచికి మంచి, చెడుకు చెడు అన్నీ కూడా మరి ఉంటాయి అన్నమాట. మరి మనల్ని ఏమంటున్నారు ఇక్కడ, దేవుడు నా ఆజ్ఞలను గైకొని ఎడల నీవు బ్రతుకుతావంటున్నారు. జ్ఞానము సంపాదించుకును, బుద్ధిని కూడా నీవు సంపాదించుకును. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోవద్దు అంటున్నారు దేవుడు. వేటి నుండి మనం తొలగిపోకూడదు అంటే దేవుని యొక్క మాటల నుంచి మనం తొలగిపోకూడదు. మనం ఏం తెచ్చుకోవాలంటే జ్ఞానం కలిగి మనము బుద్ధి సంపాదించుకోవాలి. దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు మరి 6 నెలలు సావాసం చేస్తే లోకంలో మరి ఆడ సావాసం చేసినప్పుడు ఆడ బుద్ధులు మనకి, మన బుద్ధులు ఆడకి వెళ్తే అని మనము చెప్పుకుంటాం. మరి దేవుడి సన్నిధిలోకి వచ్చే మరి మనందరం కూడా ఏం చేయాలి, దేవుని యొక్క గుణాలు కలిగి మనం జీవించాలి. మరి ఆయన యొక్క మనస్సు కలిగి మనము జీవించాలి. అప్పుడు మనం కూడా ఎట్లా ఉంటామంటే దేవుని యొక్క కుమార్తెలుగా మరి మనం జీవించగలుగుతాం అన్నమాట ఈ యొక్క లోకంలో. హల్లెలూయా. సామెతలు 9వ అధ్యాయంలో 9వ వచనంలో కూడా అంటున్నారు దేవుడు, మరి జ్ఞానము గల వారికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. ఏమంటున్నాడు, మరి తెలిసిన వాళ్ళకైనా చెప్పాలి, తెరవని వాళ్ళకైనా చెప్పాలంటారు. మరి శాంతం తెలిసినప్పుడు మరి చెప్తే ఏమంటారంటే ఇక్కడ జ్ఞానం గల వారికి ఉపదేశం చేయగా వాడంట మరింత జ్ఞానం నొందుతాడంట. తెలుగు గల వారికి తెలుగు గల మాటలు చెప్తే ఇంకా తెలివి వస్తుంది అన్నమాట. దేవుని యొక్క మాటలు ఎంతో మరి తేలికంటే తేలికంటే మధురమైన మాటలు మనం విన్నప్పుడు మరి ఆ యొక్క మాటలు ఇంకా మనం సంపాదించుకోగలుగుతాం. జ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానముని మనం సంపాదించుకోగలుగుతామని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. జ్ఞానము లేని వారికి ఉపదేశం చేయగలడు, జ్ఞానము గల వారికి ఉపదేశం చేయగవాడు మరింత జ్ఞానము నొందును. నీతి గల వారికి బోధ చేయగవాడు జ్ఞానాభివృద్ధి నొందును. హల్లెలూయా. ఏమంటున్నారు దేవుడు, నీతి గల వారికి బోధ చేయగవాడు జ్ఞానాభివృద్ధి నొందుతారంట దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు. మరి మనం ఎట్లా నీతి కలిగి జీవించాలని, మరి అప్పుడు మనము దేవుని యొక్క బోధలు విన్నప్పుడు మరింత జ్ఞానాభివృద్ధి పొందుతాము. మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. మరి ఆయన యందు మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంట. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియు వివేచనలు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. హల్లెలూయా. మరి ఏమవుతుందంట, దేవుని యొక్క సన్నిధానంలోకి వస్తే మనకి మరి దేవుడు మనకి జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, తెలివిని ఇస్తానంటున్నాడు, వివేచన కలిగి జీవించాలంట. దేవుని వలన మనకి దీర్ఘాయువు మరి కలగజేస్తానంటున్నాడు. ఈ లోకంలో ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు కానీ మరి దేవుడు మనకు తోడై ఉంటే, మరి ఆయన యొక్క ఆజ్ఞలు మనం అనుసరించినట్లయితే, ఆయన త్రోవలో మనము మరి తొలగిపోకుండా నడిచినట్లయితే మరి దేవుడు మనకి ఏం చేస్తానంటున్నాడు, దీర్ఘాయువు ఇచ్చి మనల్ని మరి తృప్తిపరుస్తాడు మంచి గోధుమలతో. రోకలు లేని వాళ్ళారా మరి నా యొద్దకు రండి, నేను మీకు కొని భోజనం పెడతానన్నారు దేవుడు. దప్పిక కొని వాళ్ళారా నీళ్ల యొద్దకు రండి, నేను మీకు దాహాన్ని తీరుస్తానన్నారు ప్రభు. హల్లెలూయా. మరి ఆయన జీవపు మాటలు, మరి ఆయన యొక్క జీవపు ఓటల యొద్దకు మనం వచ్చినట్లయితే మన యొక్క ఆకలి తీర్చే దేవుడు, మన యొక్క దప్పిక తీర్చే దేవుడు. మరి జ్ఞానం లేనప్పుడు
మనకు జ్ఞానాన్ని దయచేసే దేవుడు. మరి జ్ఞానము గల స్త్రీ అంటే ఏం చేస్తుందంటే మరి సామెతల్లోని 14వ అధ్యాయంలో 1వ వచనంలోని మరి జ్ఞానము కలిగిన స్త్రీ అంట తన ఇల్లు కట్టుకుని ఇతర ఇల్లు కట్టుద్దంట. మరి 3 రాళ్ళు తన చేతులతో తన యొక్క ఇల్లుని తానే ఓడగలుపుకుంటుంది అనమాట. హల్లెలూయా. మరి జ్ఞానము కలిగి మనం జీవించాలని దేవుడు ఈరోజు మనతో మరి మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవుని యొక్క మరి ఆజ్ఞలు అనుసరించు ఆయన త్రోవల్లో మనం నడిచినట్టయితే మన యొక్క పాదాలకి మరి ఆయన యొక్క వాక్యము దీపము వాక్య దీపాన్ని మరి మనకి తోడుగా ఉంచి నడిపిస్తాడు. మరి మన పాదాలకు మన బాధల్లో దేవుని యొక్క వాక్యము మనకి మరి నెమ్మది కలుగజేస్తుంది అనమాట. మరి ఏది ఈ లోకంలో మనల్ని రక్షించదు కానీ మరి దేవుడు మనల్ని రక్షించే దేవుడు అని మరి ఆయన కడ వరకు మనల్ని మరి ఆయన యొక్క రెక్కల నీడలో కప్పి మనల్ని కాపాడి మరి ముదువచ్చి వరకు ఎత్తుకుని మనల్ని ముద్దాడే దేవుడని మరి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి మరి మనం జ్ఞానం కలిగి జీవించాలంట. హల్లెలూయా. మంచి ఏదో చెడేదో తెలుసుకోవాలి. ఈ లోకంలో మంచి చెడు 2 ఉంటాయి, చీకటి వెలుగు 2 ఉంటుంది, మరి లోతు ఎత్తు 2 ఉంటాయి, ఎన్ని ఉంటాయి అన్నిటికీ 2 ఉంటాయి. ఏదైనా మంచి చెడు అనేది ఉంటుంది. మరి మంచి చెడు అనేది మనకు తెలియదు. ఈ లోకంలో మనం జీవిస్తుంటే తెలుస్తుంది అనమాట. ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు. మరి జ్ఞానం కలిగిన వారికంటే ఉపదేశం చేయవాడు మరింత జ్ఞానాన్ని పొందుతాడని మరి దేవుని యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాలన్నమాట. మనం కూడా మన బిడ్డలకు మరి మన ఇరుగు పొరుగు వారికి మన చుట్టాలకి మన యొక్క సహోదరులకు మనం ఏం చేయాలి? దేవుని గురించిన జ్ఞానము నేర్చుకుని మరి దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు, మరి నాకు ఇట్లా చేశాడు దేవుడు, మరి నీకు కూడా చేస్తాడని మనం ఏం చేయాలి? దేవుని యొక్కకు మనం నడిపించాలన్నమాట. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగంలో మరి మనందరం కూడా మరి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగు వారు నన్ను కనుగొంటారు అని దేవుడు. మరి మనం ఎట్లయితే ఎదిగితేనంట దేవుడిని జాగ్రత్తగా ఆయన మనకు మరి ఏం చేస్తారు? జాగ్రత్తగా ఎదుగు వారు నన్ను కనుగొంటారు అంటాడు. అడగండి మీకు ఇస్తా, ఎతకండి మీకు దొరుకుతా, తీయండి మీకు తట్టబడతానన్న దేవుడు. మరి మన యొక్క మనస్సును దేవుని పైన ఆనుకున్నట్లయితే మనం ఏం చేస్తారు? దేవుడు పూర్ణ శాంతి గలవారిగా మరి యొక్క మన దేవుడు ఏదో ఒక సమస్య లేకపోతే మనోవిసారం ఏదో ఉంటుంది మరి మన మనసులో. మరి మన మనసు ఎక్కడ ఆనుకోవాలి? దేవుని పైన ఆనుకోవాలి. అప్పుడు మన యొక్క మనల్ని మరి ఆయన పూర్ణ శాంతి గలవారిగా చేసి ఈ లోకంలో మరి జ్ఞానము కలిగిన వారిగా చేసి మనల్ని కాపాడి రక్షిస్తాడని యొక్క వాక్య భాగాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. కావున పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గములు అనుసరించు వారు ధన్యులు మరి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? కావున పిల్లలారా నా మాట ఆలకించండి. మనం ఎవరి మాట ఆలకించాలి? లోకంలో ఉన్న మనుషుల మాట కాదు కానీ మరి ఆయన మీతో చెప్పింది చేయమని మరియమ్మ గారు ఎట్లయితే అందో మరి మనం దేవుని యొక్క మాటను ఆలకించి దాని శ్రద్ధతో మరి మనము మరి ఆలోచించి మరి ఒకసారి 4 సార్లు ఆలోచించినప్పుడు మనకు కూడా ఏం కలుగుద్ది? జ్ఞానము కలుగుద్ది. మరి మంచి మాటల్లో ఎంతో సత్యం ఉంటుంది అన్నమాట. మరి హల్లెలూయా. మరి దేవుడు ఏమంటున్నాడంటే నన్ను జాగ్రత్తగా మీరు ఎతకండి, నన్ను కనుగొంటారు అంటున్నారు కనుక దేవుణ్ణి మనం అందరం కూడా జాగ్రత్తగా ఎదిగే బిడ్డలుగా ఉండాలని. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైందంట ఈ లోకంలో. మరి మనకి జ్ఞానం కలిగి జీవిస్తే మరి ఆ జ్ఞానం ఎట్లా ఉంటుందంట? ముత్యాల కన్నా కూడా శ్రేష్టమైనది. ఇలువగల సొత్తులేవి దానితో సాటి కావంట. జ్ఞానాన్ని గురించి ఎన్ని మాటలు ఉంటాయో చూడు ఈ వాక్యంలో. మరి ఒక మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి అన్నమాట. మరి అన్ని అర్థాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మరి ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం కూడా దేవుని యొక్క జ్ఞానము మరి మనందరం సంపాదించుకోవాలి. ఆయన యొక్క ఆత్మను ముందు సంపాదించుకోవాలి. మరి మేడ గదిలో 120 మంది కూడుకున్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఏక భావముతో దేవుడికి ప్రార్థన చేశారనమాట. ఏక ఆత్మశాఖ ఏక స్వరముతో దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి మరి అగ్ని మరి ఆ యొక్క మందిరంలోనికి మరి అక్కడ కూడి ఉన్న చోటంతా కూడా కంపించింది అనమాట. అందరూ కూడా ఒక నిమిషంలో మరి విశేష భాషలు నేర్చుకున్నారనమాట. మరి
మనందరం కూడా దేవుని యొక్క ఆత్మను సంపాదించుకుని, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుని ఈ లోకంలో మనందరం కూడా మరి ఆయన యొక్క బిడ్డలుగా ఎదగాలని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాలి. ఇచ్చింది పరిశుద్ధ వాక్యము ప్రభువు మనందరి వెలిగిట్లో దీవించి ఆస్వాదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ స్వామి యేసు రాజ్యానికి వందనాలు, స్తోత్రములు, స్తుతులయ్యా. దయగల స్వామి, కృపగల దేవ యేసు ప్రభయ్య, తండ్రి యేసయ్య, ఇదిగోనైనా జ్ఞానాన్ని గురించి తండ్రి మాతో మాట్లాడుతూ ఉన్న తండ్రి యేసు ప్రభ, అనేకమైన బిడ్డలతో మాట్లాడు తండ్రి. నాయన యేసు ప్రభ, తండ్రి యేసయ్య, ఆయన జ్ఞానము కలిగి జీవించే బిడ్డలుగా సహాయం చేయండి ప్రభా యేసయ్య. తండ్రి, 3 రాళ్ళు తన ఇల్లు తన చేతులతో ఓడబెట్టుకున్నట్టు అయా తండ్రి, అయా అట్టి స్థితిలో ఉంటే ఒకవేళ ఏ బిడ్డలైనా మీరే ఆ బిడ్డలను తండ్రి జ్ఞానము కలిగిన స్త్రీలు వలె నా తండ్రి తీర్చిదిద్దామని నీ యొక్క తెలివిని మా తండ్రి, నీ యొక్క జ్ఞానాన్ని తండ్రి అయా ఇచ్చి నడిపించమని అడుగుచు నా దేవ యేసు ప్రభయ్య. మా తండ్రి యేసయ్య, చూచే ఇనే ప్రతి ఒక్క బిడ్డని కూడా మా తండ్రి యేసు ప్రభ మీరు అయా దీవించమని, అయా నీ చిలువతో ఆకర్షించమని అడుగుచు ఉన్నాం నాయన. ఏ కష్టకాలంలో తండ్రి అయ్యా నీ వద్దకు వస్తే అయా నాయన నీవు ఆ కష్టాన్ని తీసివేసే దేవుడు యేసయ్య. మా నాయన అనేకమైన బిడ్డలను దీవించండి నాయన, దర్శించండి ప్రభా యేసయ్య. అయా కుంటి వారికి నడకని, గుడ్డి వారికి సోకుని, మగవారికి మాటనే వాడిని తండ్రి. అయా సంతానం లేని వారికి సంతాన దీవెన దయచే ప్రభా యేసయ్య. మృతులను సైతం లేపే దేవుడు నాయన. అయ్యా తండ్రి యేసయ్య, మా దేశాన్ని దీవించయ్యా, మా రాష్ట్రాన్ని దీవించయ్యా. హాస్పిటల్లో ఉన్న రోగులను తండ్రి స్వస్థపరుసయ్యా. అనాథాశ్రమంలో బిడ్డలను దీవించండి నాయన. దేశ నాయకులను దీవించండి స్వామి, నీకు స్తోత్రములు, స్తుతులయ్యా. అయ్యా ఏ బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో, అయ్యా ఏ బిడ్డలు ఏ చీకట్లో ఉన్నారో తండ్రి యేసయ్య, ఏ సాతాను చేత పీడించబడుచు ఉన్నారో యేసు ప్రభాటి వారందరితో మాట్లాడు తండ్రి యేసయ్య. అయ్యా మీరే కృప చూపించండి తండ్రి యేసు ప్రభయ్య. ఇశ్రాయేలు ప్రజలు నాయన అయ్యా నా తండ్రి 400 సంవత్సరాలు నాయన అయ్యా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు తండ్రి యేసయ్య, అయ్యా వాళ్ళ యొక్క మూలుగులు విని తండ్రి అయ్యా మోషే గారిని పంపించావు నాయన. అయ్యా విమోచకుడిగా ఉంచిన దేవుడు యేసయ్య. మా తండ్రి నీకు స్తోత్రములు, స్తుతులయ్యా. కృప చూపించి దయ చూపించు నాయన. విమోచించు అనేక బిడ్డలను, విడిపించు అనేక బిడ్డలను. అయ్యా ఏ బానిసత్వంలో ఉన్నారో తండ్రి యేసయ్య, అయ్యా తండ్రి మీరే ప్రతి బిడ్డతో మాట్లాడు స్వామి, నీకు స్తోత్రములు, స్తుతులయ్యా. వందనాలు మరణాలు సమర్పిస్తూ ప్రభయ్యా. తండ్రి మరణంచుల నుంచి నన్ను లేపిన తండ్రి, నన్ను బ్రతికించిన దేవా, నా దీపాన్ని వెలిగించిన తండ్రి, అనేకమైన బిడ్డలను బ్రతికించగల తండ్రి వారిని ఆయన దాట్రి కన్నా పరమదాట్రవారిని తండ్రి యేసయ్య మీకు అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ నాయన అయ్యా విన్నవించుకుంటూ బదులాడుకుంటూ తండ్రి యేసు ప్రభ కూడి ఉన్న మా అందరినీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా తండ్రి గారిని పరిశుద్ధులను దేవదూతలను 24 పెద్దలను మాతో ఉంచి నా ప్రభా ఈ ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడై ఉంచమని చిలువ నాథుడు అయిన కలువరి నాథుడు అయిన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత మరణాత.